హలో గైస్, ఈ వీడియో ఏంటంటే మనకి విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జుడిషియల్ పార్క్ అనమాట. ఈ పార్క్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు ఇక్కడ జూ పార్క్ వెళ్ళాము అనమాట. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళాము, ఒక 6 వెళ్ళాము అనమాట. స్టార్టింగ్ చూసారా, పెద్దగా అంతున్నది తెలుగు బండి మమ్మల్ని చూసి అరుస్తుంది. పెద్దగా ఉంది చూడండి, గట్టిగా ఒక 2 హైట్ ఉంటుంది, 14 అడుగుల పైన ఉన్నట్టుంది ఇది. ఈ పార్క్లో వచ్చేసి 1000 యానిమల్స్ పైన ఉన్నట్టుగా మనకి బోర్డులో చూపించారు. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల దాకా మనకి విజిట్గా చూపించారు అనమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ జింకలు ఉన్నాయన్నమాట. జింకలతో పాటు టైగర్స్, పాములు, స్నేక్స్ చాలా ఉన్నాయి. మొత్తం తీయలేం కదా, సో మెయిన్ థింగ్స్ అన్ని కూడా పెద్దగా ఉన్నాయని కూడా తీసాను. అవన్నీ కూడా మన వీడియోలో అప్లోడ్ చేసాను. చూసారు, ఇదంతా కూడా టైగర్ జోన్ అనమాట. మా వాడు చూసారు, నల్ల టైగర్ ఉన్నట్టున్నాడు. సెల్ ఫోన్ వీడియో తీస్తున్నాడు, దాన్ని రెచ్చగొడుతున్నారు వీడైతే. ఇలా ఉందో జోన్ చూస్తుంటేనే ఒళ్ళు. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు కొంచెం తీయడానికి కూడా నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడు నేను వెళ్ళి వీడియోలు చేయాలంటే ఏదో అనుకుంటాను, కానీ ఈ మధ్య కొంచెం వీడియోలు తీస్తున్నాను మీకోసం. ఎలా ఉందో చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ వచ్చేసి ఒలి ఫుటేజ్ అని ఉంటుంది. ఒలి ఫుటేజ్ చూపించగానే విఎఫ్ అని ఉంటుంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, టైగర్ చూసారు ఎలా ఉందో. ఇది వైట్ టైగర్, కూడా ఎలా ఉందో చూడండి. ఇంత దగ్గరగా చూస్తాను నేను అనుకోలేదు. ఎప్పుడు కూడా మనకి వెహికల్స్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ ఈ ఇందిరాగాంధీ పార్క్లో అయితే ఏం లేదు. ఈ జూ పార్క్ చాలా బాగుంటుంది. అంటే మనకి ఏదైనా పని అవ్వకపోతే మాత్రం జూ పార్క్లో అయితే 1 డే మనం స్పెండ్ చేసి రావచ్చు అనమాట. 1 డే స్పెండ్ చేయొచ్చు. ఇది నల్ల జిరాఫీ అనమాట. చూడండి ఎలా ఉన్నాడు, మా ఊరు అందగాడు అనమాట. అది టమాటా మందిపు సైదా. ఇదంతా టైగర్ జోనే. మేము టైగర్ నుంచి వెళ్ళలేదు. ఇది చూసి ఇది చూడండి, అయినా ఇది పట్టుకుంటే ఎముక కూడా ఎంతలా ఎముకైనా సరే పట్టుకొని ఇరిగిపోవాల్సిందే. ఎలా చూస్తున్నా చూడండి, ముసలిది అయిపోయినట్టుంది. కానీ అసలు దాన్ని నోటికి చిక్కామంటే ఎంతలా పెద్ద కంటైనా సరే చీల్చేస్తుంది. వేద్దాం అనుకుంటే కానీ వాళ్ళు టమాటా కానీ అయితే సరిపోతుంది. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది జూ పార్క్, కానీ కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, అదైతే చెప్పగలను. ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పర్లేదు, దీన్ని కూడా నిప్పు కూడా అంటారు దీన్ని. బోర్డు అయితే ఏం లేదు. తాబేల్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మీరు సండే కిడ్స్తో కొద్దిగా వెళ్ళాలనుకుంటే వాటి పేర్లు కొద్దిగా వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఈజీగా మనం తీసుకోవచ్చు. చూడండి జిరాఫీ ఎంత ఎత్తుందో, దగ్గర ఇది చాలా హైట్ ఉంది. అది దానికి తోడు ఒకటి ఉంది, 2 ఉన్నాయి అన్నమాట జిరాఫీలు. రీసెంట్గా ఈ టైగర్ని, ఇందాక టైగర్ చూపించాను, ఆ టైగర్ని మన క్లింకారాకి దత్తత తీసుకున్నట్టుగా తీసుకున్నారు. సో ఇది మేము వేసుకొచ్చిన కారు. ఇదంతా సైడ్ ప్లేసెస్ అనమాట. ప్రకృతి చూసారు అలా చల్లకుండా. ఎండాకాలంలో కూడా మనం సండే ఏదైనా స్పెండ్ చేయడం కన్నా ఇలాంటి జూ పార్క్ చేయొచ్చు. ఇవన్నీ కూడా దిప్పులు చూడండి ఎలా ఉన్నాయి. కొంచెం లెంత్ అనమాట, మొత్తం ఫారెస్ట్. ఎండాకాలం కదా, వాటర్ కూడా లేవు. హీట్ మాత్రం మామూలుగా లేదండి. ఇది ఒకటే ఒంటరికి కూర్చుంది. నీళ్ళు బాగా లెక్క మరి అలిగిందో వాళ్ళ మీద ఏమో తెలియట్లేదు, కానీ మాకు ఆ టికెట్ తీసుకున్న డబ్బులు కానీ కొంచెం వాటికి వాటర్ పెడితే బాగుంటుంది. చూడండి ఏడుస్తుంది పాపం నీళ్ళు లేక. ఆఖరికి బర్రెలు కూడా పెట్టారు, ఏం దొరకనట్టు. మనకి ఎక్కడ విలేజ్లో పోయినా బర్రెలు కనపడతాయి, కానీ బర్రెలను కూడా విజిట్గా పెట్టారు ఇక్కడ. మరి ఏమో ఆడి బర్రెలేమో. ఇవి అంతా కూడా ఏంటంటే మనకి డిఫరెన్స్ ఆఫ్ బర్డ్స్ ఫొటోస్ అనమాట.
చిలకలు అలా చాలా ఉన్నాయి. కొన్ని ఫొటోస్ అనమాట, దగ్గరగా తీసిన ఫొటోస్ కానీ. అయినా చూడండి ఎట్లా ఉందో జింకలు. ఇదంతా కూడా కొద్దిగా పెట్టారు. ఇదేంటంటే మొత్తం డిఫరెంట్ టైప్స్ బర్డ్స్ అనమాట. చిలకలు, అమెరికా చిలకలు, ఇండియన్ చిలకలు, ఆస్ట్రేలియన్ చిలకలు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒక బోన్ టైప్లో పెట్టేసి ఇందులో పెట్టారు. వాడు ఒక్కదాన్ని చదువుతున్నట్టు చూస్తున్నట్టు ఉన్నాడు. పెద్దగా లేరు జనాలు, అంత పెద్ద జూ పార్కింగ్ కాదు, కానీ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. లైక్ చేయండి.